చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. అత్యవసర పరిస్థితుల్లో డాక్యుమెంట్లు ప్రింట్లు తీసుకోవాలంటే జిరాక్స్ సెంటర్లు ఎక్కడ ఉన్నాయని వెతకాలి. కొన్నిసార్లు అవి అందుబాటులో ఉండవు. ఉన్నా అక్కడ క్యూలు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఈమెయిల్స్, వాట్సాప్ ద్వారా పంపిన డాక్యుమెంట్స్, డిజిటల్ కాపీలు ఆ నెట్ సెంటర్ల దగ్గరే ఉండిపోతాయి. ఈ క్రమంలో మన డేటా భద్రమేనా అనే అనుమానాలు వస్తాయి. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు మన హైదరాబాద్లోకి కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఫోన్తో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి క్షణాల్లో డాక్యుమెంట్లు ప్రింట్ తీసుకోవచ్చు. ఇందుకోసం ఎలాంటి సిబ్బంది సాయం అవసరం లేదు. మరి ఆ కొత్త సాంకేతికత ఏంటో, ఎలా ప్రింట్ తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. డిజిటల్ యుగంలో ఏ సమాచారం కావాలన్నా, ఏ పనులు కావాలన్నా స్మార్ట్ ఫోన్తోనే మనం చేస్తూ ఉంటాం. సో ఏ పనినైనా దాంతోనే చిటికలోనే పని పూర్తి చేసుకుంటాం. కానీ మనకి ఏదైనా డాక్యుమెంట్స్ ప్రింట్ కావాలంటే మనము ప్రింటింగ్ సెంటర్స్ వైపు పరుగులు పెడుతూ ఉంటాం. గంటల తరబడి లైన్లలో నిల్చోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అటువంటి సమస్య లేకుండా మన సొంతంగా ప్రింటింగ్ తీసుకోవచ్చు అనేది తెలుసా. సో నగరంలో ఆ ఫెసిలిటీ అయితే ఉంది. సో ప్రస్తుతం మనము జేఎన్టీ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాం. అక్కడ ఈ మిషన్ క్విక్ ప్రింట్ కియోస్క్. సో ఇది ఎలాంటి సిబ్బంది అవసరం లేకుండా మనమే ఈ స్కానర్ ద్వారా ఫైల్స్ అప్లోడ్ చేసి మనం ప్రింటింగ్ తీసుకోవచ్చు. మనము ఆ ఫైల్స్ అప్లోడ్ చేసి ఈ కలర్ ప్రింట్ కావచ్చు, బ్లాక్ అండ్ వైట్ కావచ్చు, ఇంకేదైనా మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ కావచ్చు అప్లోడ్ చేసి మనం తీసుకున్న తర్వాత ఈ డేటా అనేది అంటే అక్కడే నిల్వ ఉంటుందేమో, డేటా చోరీ అనేది జరుగుతుందేమో అనే అనుమానం అయితే మనకు ఉండదు. ఎందుకనంటే ఇక్కడ మనం ఫైల్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఒకసారి ప్రింట్ వచ్చిన తర్వాత ఆ డేటా అనేది యాప్లో ఉండదు. సో ఎప్పటికప్పుడు కంప్లీట్లీ ఎన్క్రిప్టెడ్. ఇది మళ్ళీ ఎంత టైం పడుతుందో మనం అప్లోడ్ చేసి అది జిరాక్స్ వచ్చే వరకు ఎంత టైం పడుతుందో అనే సందేహం కూడా లేదు. జస్ట్ 60 సెకండ్స్లో ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంటుంది. ఈజీ, ఫాస్ట్ అనేది ఇక్కడ ఏదైతే పెట్టారో సో అది మాత్రం నిజంగా ఈ మిషన్ ద్వారా అయితే తెలుస్తుంది. ఎందుకంటే సేఫెస్ట్ వేలో చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా కూడా ఈ మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ప్రింట్ అనేది అయితే తీసుకోవచ్చు. సో ఇలా గంటల తరబడి నెట్ షాప్ల దగ్గర, ప్రింటింగ్ షాప్ల దగ్గర గంటల తరబడి నిల్చోవాల్సిన పని లేకుండా, ఒకవేళ డబ్బులు ఎక్కువ తక్కువ అయినప్పుడు చేంజ్ ఇబ్బంది అట్లాంటిది ఏమీ లేకుండా మనం వెంటనే పేమెంట్ చేసిన తర్వాతనే ప్రింటింగ్ రావడం. సో చాలా సింపుల్గా 1 నిమిషంలోనే ప్రింటింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ ఎవరైతే ఇక్కడ ప్రింట్ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళని ఒకసారి మనం పలకరిస్తే వాళ్ళు కూడా చెప్తున్న విషయాలు ఏంటంటే చాలా ఈజీగా, అంటే డిజిటల్ యుగంలో ప్రతిదీ ఎలాగైతే డిజిటల్ అయిందో, ప్రతి సమాచారం కావచ్చు, ప్రతి పని కావచ్చు, ఎలా అయితే సింపుల్ అయిందో ఇది కూడా, ఈ ప్రింటింగ్ కూడా అట్లనే అవ్వడం చాలా బాగుందని, ఎందుకంటే మరిన్ని ప్లేసెస్లో ఇవి విస్తరిస్తే బాగుంటుందని అయితే అంటున్నారు. రేపు మాకు ఎగ్జామ్ ఉంది, దానికోసం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నాం. వేరే నెట్ సెంటర్కి వెళ్ళి మళ్ళీ అక్కడ వాళ్ళకి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసి అదంతా మళ్ళీ పెద్ద ప్రాసెస్ ఉంటుంది కదా, అదంతా ఎందుకని చెప్పేసి ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ మెట్రో దిగేసి ఇంటికి వెళ్ళే టైంలో ప్రింట్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం. మనకు కలర్ జిరాక్స్ కూడా చాలా క్వాలిటీగా వస్తుంది. ఆల్రెడీ మేము రీసెంట్గా ముందు కూడా ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటే కలర్ జిరాక్స్ కూడా ఇక్కడే ప్రింట్ తీసుకున్నాం 1 వీక్ బ్యాక్. మిషన్ వచ్చేసి చాలా బాగా వర్క్ చేస్తుంది. ఓకే, నెట్ సెంటర్లో నిలబడే కంటే వాళ్ళకు టైం వేస్ట్ బదులు మేము ఇక్కడ రీసెంట్గా ఒక ట్రై చేద్దామనేసి మా గ్రూప్ ఫోటో తీసుకున్నాం మొన్న రీసెంట్గా. సో అది క్లారిటీ చాలా బాగుంది. ఇప్పుడు మళ్ళీ హాల్ టికెట్ తీసుకుందాం అనేసి వచ్చాం. ఇది రావడం వల్ల చాలా యూజ్ ఉంది. ఇప్పుడు నెట్ షాప్లో అయితే ప్రతి ఒక్కరి నుంచి ఫోన్ నంబర్ ద్వారా మనం డాక్యుమెంట్స్ షేర్ చేస్తాం. దానివల్ల మనకి ఇబ్బందులు ఉంటాయి. డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉండడం జరుగుతుంది. సో మన డాక్యుమెంట్స్ ఎవరి దగ్గర ఉండకపోవడం మంచిది. సో దీనివల్ల మన డాక్యుమెంట్స్ ఎవరి దగ్గర ఉండే, ఇది సేఫ్ అని, ఇది ఒకటి సేఫ్. తర్వాత లైన్లో నిలవడం ఉంటుంది, చేంజ్ లేవని, అదొకటి కారణం. సో దీనివల్ల యూజ్గా వితిన్ సెకండ్స్లో మనం తీసుకోగలుగుతాం. సో మొత్తంగా ఆ నగరంలో అందుబాటులోకి వచ్చిన ఈ సర్వీస్ మాత్రం అందరిచే ప్రశంసలు అయితే పొందుతుంది. కెమెరామెన్ దాస్తో అనుష, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.